రేవంత్ సర్కార్ మరోసారి బుల్డోజర్లతో రెచ్చిపోయింది. సర్కార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా రెవెన్యూ యంత్రాంగం వెలుగుమట్లలో బుల్డోజర్లతో పేదల ఇళ్లపై దండయాత్ర చేసింది. ఏళ్లుగా నివాసముంటున్న నిరుపేద నివాసాలను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. చేసేదేమీ లేక నిరుపేదలు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న వారి ఆర్తనాదాలు చెవికెక్కని అధికారులు కూల్చివేతల దమనకాండను కొనసాగించారు. ఖమ్మం అర్బన్ పరిధి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసింది. స్థానికంగా భూములు కలిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూముల్లో ఉంటున్న పేదలను అక్కడ లేకుండా చేయాలనే ఈ కుట్రకు తెరలేపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూల అమాత్యుడు అదే పార్టీలో ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొచ్చింది. నిరుడు కూడా ఓ దఫా రెవెన్యూ పోలీసులను ప్రయోగించి కాలనీలోని పలు ఇండ్లను కూల్చివేయించారు. అక్కడ నివసించే బడుగు బలహీన వర్గాల వారి ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేస్తేనే తమ భూముల ధరలు పెరుగుతాయనే కుటల బుద్ధితో కొందరి పేర్లతో కోర్టులో కేసులు సైతం వేయించారు. చివరకు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి వేలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ పేదల ఇండ్లను నేలమట్టం చేయించారు. నా పరిస్థితి ఏంటన్నా, ఇది నా పరిస్థితి ఏంటి? అసలు ఏమైనా ఇది ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం హక్కు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అన్నాడు. ఇదంతా వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారని సంబరపడటమే కానీ ఏమైనా చేసేది లేదన్నా. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప కరెంటు నీళ్లు మాకు అదే ఇది ఇచ్చి ఉండనిచ్చిందన్నా. మమ్మల్ని ఇంత దుర్మార్గంగా ఖాళీ చెప్పి లేదన్నా. ఇదేం రాజ్యం అన్నా, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం రాజ్యం? ఒక కోర్టు ఆర్డర్స్ లేవు, ఒక ఈ జడ్జిలు లేవు, ఏది లేదు. ఉన్న పలంగా ఖాళీ చేయి. రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదవన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు నిరుపేదలపై కొరడా జులిపించారు. కాలనీలో నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేసి ఖాళీ చేయించాలనే ఆలోచనతో ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 600 మంది పోలీసులను రంగంలోకి దింపారు. ఈ తరహా పోలీస్ బందోబస్తును హైదరాబాద్లో హైడ్రా విషయంలో వినియోగించారో లేదో కానీ ఖమ్మం జిల్లాలో అమాత్యుడు తమ అనునాయుల కోరిక తీర్చేందుకు భారీ అస్త్రాలనే ప్రయోగించారు. పైగా కాలనీలో మావోయిస్టులను ఆశ్రయం పొందుతున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి అందించిన నివేదిక మేరకు కూల్చివేతలు చేపడుతున్నారనే విష ప్రచారం చేయించారు. సుమారు 12 ఏళ్లుగా పక్కా ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలు ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కారు సాగించిన దమనకాండకు కన్నీరు మున్నీరుగా రోధించారు. ఎన్నో ఏండ్లుగా కష్టం చేసి సంపాదించుకున్న సొమ్ముతో ఇండ్లు కట్టుకున్నామని ఇప్పుడు ఒక్కసారిగా కూల్చివేయించడం ఎక్కడి అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా ఖాళీ చేయించే క్రమంలో పలువురు నిరుపేదలు ఆర్తనాదాలు చేశారు. అధికారులు పోలీసులను బండబూతులు తిట్టారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని, ఇది ముమ్మాటికి బుల్డోజర్ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ రోధించారు. ప్రజాపాలన అందిస్తామంటే మురిసిపోయామని, కానీ రేవంత్ రెడ్డిది రాక్షస పాలన అని దుమ్మెత్తిపోశారు. మా ఎంగిలన్నా ఆశపడుతున్నారా? ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు. మేము చెప్పారా? ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి. చెప్పండి, ఇక్కడే చచ్చిపోతాం. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు నడి రోడ్డు మీద నిలబెట్టిందని కన్నీరు మున్నీరవుతున్నారు నిరుపేదలు. ఇది ఇందిరమ్మ పాలన కాదని, రాక్షస పాలన అని మండిపడుతున్నారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్కు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.